నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిపై పునరాలోచించాలని చూస్తోంది. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి గత బీఆర్ఎస్ సర్కార్ అనుమతులు ఇచ్చింది. గత సర్కార్ నిర్ణయంపై సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని కొన్ని రోజులుగా 4 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులతో పాటు గ్రామస్తుల ఆందోళనతో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ సర్కార్. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ దేవిదాస్ అడిగి తెలుసుకుందాం. దేవిదాస్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ మండలం ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని నిన్న ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల ఇప్పటికి ఇంకా ధర్నా కొనసాగుతుంది. అయితే జిల్లా కలెక్టర్ ఈ గ్రామ ప్రతినిధులతో మాట్లాడి సీఎం కార్యాలయానికి రైతుల సమస్యను దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని పర్మిషన్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులందరూ శాంతి సమన్వయం పాటించాలా. ఇథనాల్ ఫ్యాక్టరీతో ఒకవేళ అనర్థాలు జరిగేటట్లయితే ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ పై పునరాలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు రావడంతో ఫ్యాక్టరీ పనులను నిలిపేయాలని జిల్లా కలెక్టర్ అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా దిలావర్పూర్ మండల రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచే రైతుల ఆందోళన ప్రత్యక్ష పోరును తలపిస్తుంది. ఈ ఆందోళన ఉధృత దారి తీసింది. ఇవాళ ఉదయం జరిగిన ఘటనకు కారు ధ్వంస ఘటనలో కొంతమందిని అరెస్ట్ చేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. 50 మంది వరకు నిన్న ఘటనలో పాల్గొన్న వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో ఇక్కడ ధర్నా చేస్తున్న ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మొత్తం మీద చూస్తే కలెక్టర్ అభినవ్, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల గ్రామ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి సమస్యనైతే ఒక కొలిక్కి తీసుకొచ్చారని చెప్పారు. ఈ దిలావర్పూర్ మండల పరిధిలో పంట భూములకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ సర్కార్ రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు సంక్షేమ పక్షపాతి కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పి అభినవ్ కలెక్టర్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులైతే ప్రస్తుతం శాంతించారు. పూర్తి స్థాయిలో తమ ఈ 4 గ్రామాల వీడీసీ సభ్యులతో చర్చించిన తర్వాతే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ మండల రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ దేవిదాస్.